హలో 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 గుడ్ మార్నింగ్ సార్. ఓన్లీ క్యాప్ నుండి కాల్ చేస్తున్నాను సార్. ఈఎంఐ పేమెంట్ పెండింగ్ ఉంది కదా సార్, ఎప్పుడు చేస్తారండి? అవునమ్మా 31st అని చెప్పాను కదా. 30% మంత్ అయింది కదా సార్, 2 months పెండింగ్ పెట్టుకొని ఇంకా మళ్ళీ 31st అంటున్నారేంటి? నేను ఆల్రెడీ కంపెనీకి మెయిల్ చేస్తానమ్మా. 31st టైం ఏంటి సార్? అర్థం కాలేదు. కదా మెయిల్ వచ్చిందో చూసుకొని నేను 31st పే చేస్తాను అని చెప్పాను కదా. ఎవరికి పెట్టారు మెయిల్ మీరు చెప్పండి. మీరు ఎవరు ఇంతకి? మొబిక్విక్ నుంచి కాల్ చేస్తున్నాను అని చెప్పాను. మొబైల్కే పెట్టినా మళ్ళీ నేను మాకు రాలేదు కదా సార్. మరి చెక్ చేసుకో ఒకసారి. మీరు మెయిల్ చేసినా ఏం, హలో వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్. వింటున్నా మెయిల్ చేసినా అదే సార్, మెయిల్ చేసినా ఏం చేసినా కూడా మీరు పేమెంట్ చేయాల్సిందే సార్. అవును చేస్తా. 31st కి ఎవరు టైం ఇవ్వరు, అర్థమవుతుందా? ఫస్ట్ పేమెంట్ చేయి. ఇప్పుడు కాదని చెప్పినా కదమ్మా. ఏంటి ఇప్పుడు కాదు, ఫస్ట్ పేమెంట్ చేయి. 12,000 పెట్టుకొని ఇంత కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. 2 months పెండింగ్ పెట్టుకొని ఇప్పుడు 31st చేస్తాను. 2 months పెట్టుకో, అర్థం కావడం లేదా? హలో చెప్పండి. హలో చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. ఇప్పుడు లింక్ పెడతాను, పేమెంట్ చేయండి ఫస్ట్. ఇప్పుడు లేవమ్మా. లేవు అన్న నువ్వు ఎందుకు తీసుకున్నావు మరి? లేవు నీ దగ్గర ఎందుకు తీసుకున్నావు? తీసుకున్నా. ఇప్పుడు తెలిసిందిగా, పేమెంట్ చేయి మరి. 31st కదా, తర్వాత కాల్ ఇప్పుడు అప్పుడు ఎట్లా వస్తాయి? పేమెంట్ చేయండి ఫస్ట్. మీరు టైం ఉండదు. అమౌంట్ వచ్చేది దానికోసం నేను ఆగిన, రాగానే చేయాలి. ఆ అమౌంట్ ని ఇప్పుడు ఇవ్వమనండి. మీ శాలరీకి కట్టేయండి, దాని తర్వాత మీకు శాలరీకి కట్టా. నువ్వు ఇచ్చిన లోన్ నాకు ఇట్లా తీసుకున్నావా లోన్? మరి నువ్వే కదమ్మా అడిగి ఇమ్మంటున్నావు, అందుకోసం అడిగిస్తున్నా. అంటే నీకు ఎవరు తెలియదా? ఫ్యామిలీకి ఎవరు లేరా నీకు పేమెంట్ చేయడానికి? ఎవరు లేరమ్మా, ఇంట్లోకి దుబ్బాయమన్నారు. కూతనే అర్థమవుతాను ఎలాంటి అని. ఫస్ట్ పేమెంట్ చేసాలి కానీ ఇప్పుడు కుదరదు. ఏంది కుదరదు అసలు? నువ్వు నీకు ఏమైనా మెంటలా? పేమెంట్ 30% మళ్ళా ఏంటంటున్నావు? నీకేమైనా మెంటలా? మెంటలా? ఓలమ్మా నువ్వు ఇంతకి ఏం ఏజెన్సీ నీది? ఏంటిది? ఏం ఏజెన్సీ నుంచి మాట్లాడుతున్నావు? ఏజెన్సీ నుంచి కాదండి, మొబిక్విక్ నుంచి మాట్లాడుతున్నా. మీ పేరు? నా పేరు రమేష్. నిన్ననే చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకొకసారి ఇట్లా మాట్లాడితే సరేనా? 100 సార్లు కాల్ చేసి పేమెంట్ చేయాలంటే ఇంకోసారి కాల్ చేయక మాట్లాడుతున్నావేమో. ఎందుసేపు 100 సార్లు అయితే ఇప్పుడు నీకు 100 సార్లు కొడతా ఫోన్ నేను. ఫస్ట్ పేమెంట్ చెయ్యి. ఏంటిది చెయ్యి? నువ్వే అన్నావు కదా 100 సార్లు చేస్తాను చెయ్యి అన్నా. చేస్తా, చూసుకోండి. పని లేకున్నట్టున్నావు, అందుకే ఓరిస్తాను. ఫస్ట్ పేమెంట్ చెయ్యి. అదే రేపటి నుంచి అదే పని ఉంటా. అదే పని లేకుండా ఉన్నావు, అందుకే పైసలు లేకుండా పేమెంట్ రేపు చేస్తాం అమ్మిస్తా అని చెప్తాను. ఇంకా బుద్ధి లేకుండా కొంచెం కూడా నీకు ఏమనిపిస్తలేదా? అంటాను తిడతా కూడా. చూడమ్మా నీకు నాకు 31st చేస్తా అన్నా కదా, ఎందుకు? నేను కూడా అదే చెప్తాను సార్, మీకు మాకేంటి? నాతో తిట్లు మీరు వాడద్దు, మీతో మళ్ళీ నీ మన చక్కగా పేమెంట్ చేయండి, అయిపోతుంది. ఏమైనా ప్రాబ్లం ఎవరికి ఉండదు, అంతే కదా సార్? అవునమ్మా కరెక్ట్. నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, నేను చెప్పాను కదా 31st. ఏమో అంటే కుదరదు కదా, చెయ్యాల్సిందే కదా. తీసుకున్నప్పుడు ఎట్లైనా కష్టమైనా ఏదైనా చెయ్యాలి. వాడుకున్నప్పుడు ఉంటది కదా సార్, ఇష్టంగా వాడుకుంటారు. ఇష్టంగా కొద్దిగా కష్టం వచ్చి వాడుకున్నా, దానికోసమని నేను కష్టం వచ్చో నష్టం వచ్చో వాడుకున్నప్పుడు చెయ్యాలి కదా మరి. చెప్పండి ఇంకా. కష్టమో నష్టమో చెయ్యాలి కదా వాడుకున్నప్పుడు, తెలీదా అంటున్నా. తెలియదమ్మా, 31st అయింది. ఏంటి సార్? 31st అవుతుందమ్మా, రైట్?
31st మాకు అవసరం లేదు సార్, మాకు ఇవాళ రేపైనా పేమెంట్ కావాలి సార్. ఈ 20 సరేనా 31st ఏంటి సార్? 31st కాల్ 31st అంటే కుదరదు సార్, నేను ఎగ్జిక్యూటివ్ పంపిస్తున్నా ఇప్పుడే. వాడుకు అది చెప్పు. అప్పుడు తెలుస్తుంది కదా మీకు ఏంటి అని, ఇంటికి వచ్చినాక పరుగు కొట్టి అప్పుడు తెలుస్తుంది. ప్రాపర్గా ఐడి ప్రూఫ్, డిఆర్ఎస్ సర్టిఫికేట్, ఆథరైజేషన్ లెటర్ ఇచ్చి పంపి. నేను ఉంటా. గవాన్ని నీకెందుకు ఎవడన్నా దొంగతనం క్రైమ్ చేయడానికి వస్తే నువ్వు ఇస్తావా రెస్పాన్సిబిలిటీ? మీ దగ్గర ఉన్న పైసలని దొంగతనం చేసుకోవడానికి వస్తారు మీ ఇంటికి. ఇంకా పంపిస్తావు ఇంకా మీ ఇంటికి దొంగతనం కూడా చేయాలి. 12,000 ఈఎంఐ కడతలేవు కానీ. పంపిస్తాను, పంపి వెయిట్ చేస్తున్నా. అదే ఈఎంఐ కట్టిన దొంగతనం చేస్తారా నీ ఇంటికి వచ్చి? నేనే దొరికింది వాళ్ళకు. కొట్టిపోతే చంపిపోతే ఫస్ట్ పేమెంట్ చేయండి, తర్వాత మీ ఇంటికి ఎవ్వరు రారు. అర్థమవుతుందా? చెప్పినా కదా 31st లేదు సార్, పేమెంట్ చేయండి అంటే. లేదమ్మా, ఓకేనా? మాకు అవసరం లేదు సార్, నాకు పేమెంట్ కావాలి, లింక్ పెడతాను చేయండి. అవసరం లేదమ్మా 31st కాల్. ఏంటి సార్ మీరు చెప్పేది? బాగా ఎక్కువ మాట్లాడతాను, చంప పగులుతుంది. ఏంటిది? లేదా మీ టీఎల్ హలో, మీ టీఎల్ కొడతాడా? అసలు పేమెంట్ చేయమంటే ఏదేదో మాట్లాడుతున్నారు ఏంటి అసలు మీరు? నువ్వు ఏమేమో మాట్లాడితే నేనేమో మాట్లాడొద్దా? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే లింక్ పెడతాను, పేమెంట్ చేయండి అంటానా? 31st అవుతుంది, అమౌంట్ వచ్చేసింది అప్పుడే పే. ఓకే, మాకు అవసరం లేదు సార్, ఇప్పుడు పేమెంట్ చేయండి మీరు. లేదమ్మా ఇప్పుడు. హలో హలో, మీకు మైండ్ పని చేస్తలేదు సార్, అసలు ఒక వర్రిస్తున్నారు, పని పట్టలేకున్నాను అయితే నిజంగా. నేను ఎందుకు ఇస్తున్నానమ్మా? నువ్వు అడిగినావు, నేను చెప్పిన. ఇప్పుడు లేవమ్మా, ఒక 31st వస్తుంది అప్పుడు చేస్తా చెప్పినా కదా. మాకు 31st అర్థం కావట్లేదు, మాకు 31st అవసరం లేదు. అర్థం కాకపోతే క్యాలెండర్ చూసుకో, అర్థమవుతుంది. నీకు ఎవరితో శాలరీ? నీకు నువ్వు ఏం చదువుతున్నావు అసలు? నువ్వు అంటలే అమ్మా, నువ్వు అడిగిన దానికే సమాధానం చెప్తున్నా. నువ్వు అనుకుంటే నేనేం చేయాలి? అవసరం సార్, మీరు పేమెంట్ చెయ్యండి, వర్రించకండి చెప్తున్నా. నేనేం వర్రిస్తున్నామ్మా, నేను ప్రాపర్ గా చెప్తున్నా. ఇప్పుడు కాదమ్మా 31st అవుతుంది, ఏదమ్మా పేమెంట్ ఫస్ట్. నీకు దమ్ము ధైర్యం లేదా? అర్థం కాదు ఏం మాట్లాడుతావు? నీకు దమ్ము ధైర్యం లేదా? దమ్ము ధైర్యం